హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి స్విమ్స్‌కి సంబంధించి శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కి సంబంధించి ఏదైతే బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది? సెకండ్ ఫేజ్‌లో మనకి డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. లేదంటే రిజిస్ట్రేషన్ కూడా ఉంటుందా అని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అన్నమాట. దాంతో పాటు ఈ సెకండ్ ఫేజ్‌కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి కూడా మనం తెలుసుకోబోతున్నాం అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం ఇదే విధంగా బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటానన్నమాట. అలాగే వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ వస్తుంది కాబట్టి వీడియో లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హై బటన్ క్లిక్ అయితే చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బీ ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బీ ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75 లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బీ ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సిస్టమ్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ లో కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. మరి నిన్నటితో అనమాట, అంటే మనకి 12th అయితే మాత్రం సిమ్స్కి సంబంధించి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే పూర్తి అయితే అయిపోయింది అనమాట. సో దీని తర్వాత మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయింది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే కాబోతుంది అనమాట. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలుసుకోవాలనుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అయితే ఉంటుందండి. గతంలో కూడా మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే ఇచ్చారు. సో మాక్సిమం 99% ఏంటంటే మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే మళ్ళీ మనకు ఉంటుంది. గతంలో 2024 లో అయితే మాత్రం మనకి సెప్టెంబర్ 3 అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు కూడా మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అయితే ఖచ్చితంగా అయితే ఇస్తారనమాట. సో వెయిట్ చేయండి ఖచ్చితంగా అయితే మాత్రం. దాంతో పాటు మనకి రిజిస్ట్రేషన్ ఉంటుంది అడుగుతున్నారు అనమాట చాలా మంది అయితే మాత్రం. అన్న మేము స్విమ్స్ కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, సెకండ్ ఫేజ్ లో మాకు రిజిస్ట్రేషన్ ఉంటుంది అడుగుతున్నారు అనమాట. సెకండ్ ఫేజ్ లో మీకు రిజిస్ట్రేషన్ అయితే ఉండదండి. ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని మెరిట్ లిస్ట్ లో ఎవరైతే పేర్లు ఉంటాయో సో వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్ కి అయితే వస్తారనమాట. అంతేగాని మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయితే చేయరు. దాంతో పాటు సెకండ్ ఫేజ్ కి ఎవరు ఎలిజిబుల్ అయినట్లయితే ఎవరి పేర్లు అయితే మనకి మెరిట్ లిస్ట్ లో ఉంటాయో, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఎవరికైతే వచ్చింది కదా మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది కదండి. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయినా సరే, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయినా సరే, దేనికైనా సరే మనకి ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ లో పేర్లు ఎవరైతే ఉంటాయో సో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. మీకు సీట్ వచ్చినా మీకు సీట్ రాకపోయినా సరే మీరు పెట్టుకోవచ్చండి. సో మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఏంటంటే ఖచ్చితంగా మీకు ఇన్ కేస్ మీకు లైక్ కోర్స్ వచ్చింది అనుకుందాం. సో కోర్స్ నచ్చకపోతే సో వచ్చిన వాళ్ళు కూడా మీరు వేరే కోర్స్ పెట్టుకోవచ్చు అనమాట. రాని వాళ్ళు కూడా మీరు ఏంటంటే కోర్స్ ప్రిఫరెన్స్ ని మీ కట్ ఆఫ్ ని బేసిస్ చెక్అౌట్ చేసుకోవచ్చు అనమాట. డిస్క్రిప్షన్ లో మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, దాంతో పాటు కట్ ఆఫ్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి వీడియోస్ పెట్టబోతున్నాను అనమాట. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అయితే మాత్రం, అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. అక్కడ మీకు బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే వీడియో లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకు సెక్షన్ వాళ్ళకు రికమెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.